తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. గోరింటాకు చేతికి పెట్టుకుంటే రంగు మారుతుందా? కానీ ఇది చేతికి కాదు, మన మనసుకి రంగు పెడుతుంది. ఇదేంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్దాం. అనగనగా వేసవి సెలవుల్లో అన్వి తన అమ్మమ్మ వారి ఇంటికి వచ్చింది. ప్రతిరోజు అమ్మమ్మ కథలు చెప్పేది. ఒక సాయంత్రం అన్వి అడిగింది, అమ్మమ్మ, మన గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము? ఇది నిజంగానే రంగు మారుతుందా అని. అమ్మమ్మ చిరునవ్వుతో, ఆహా, అది కాదల ఆకులు కాదు తల్లి, ఓ మాయగల చెట్టు కదా, చెప్పాలా అని అడిగింది. అన్వి కళ్ళు పెద్దవయ్యాయి. అవునా అమ్మమ్మ, చెప్పు అని అంటుంది. కథలోకి వెళ్తే గౌరీ కథ. ఒకప్పుడు ఒక పల్లెటూరులో గౌరీ అనే పాప ఉండేది. చాలా మంచిది. పెద్దలకు సహాయం చేయడం, జంతువులకు నీరు పెట్టడం, పక్కింటి తాతకి మందులు తీసుకురావడం అన్నీ చేసేది. ఒకసారి భయంకరమైన ఎండాకాలం వచ్చింది. చెట్లు ఎండిపోయాయి, పక్షులు నీడ కోసం తిరిగాయి. అప్పుడే ఓ చిన్న గోరింటాకు మొక్క గౌరీ ఇంటి వెనకాల కనిపించింది. గౌరీ ప్రతిరోజు నీరు పోసేది, ఎండ నుంచి దాన్ని కాపాడింది. ఒక రాత్రి ఆమె నిద్రలో మొక్క తలపెట్టి మాట్లాడింది. నీ ప్రేమకు గుర్తుగా నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్పింది. అక్కడి నుండి ఆ మొక్క వేగంగా పెరిగి పెద్ద చెట్టు అయింది. గౌరీ చెట్టులో నుండి ఆకులు తీసుకొని చేతులకు రుద్దగా వింతగా రంగులు మారాయి. పుష్పాలు, పక్షులు, పల్లకిలు, అందమైన నమూనాలు వచ్చాయి. పక్కింటి పిల్లలు ఆశ్చర్యపోయారు. అప్పుడు చెట్టు మరోసారి ముడపెట్టి మాట్లాడింది. ఈ రంగు బయటికి కాదు, మంచితనాన్ని గుర్తు చేసే రంగు. దాన్ని ఎవరు పెడతారో వారు ప్రేమ గల వాళ్ళే. ఆ రోజు నుండి ప్రతి పండుగకి, పెళ్ళికి అమ్మలు తిన్నెలు గోరింటాకు పెట్టుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం కథకి తిరిగి వస్తే అన్వి ఆశ్చర్యంగా అడిగింది, అదే చెట్టు ఇంకా ఉందా అని. అమ్మమ్మ నవ్వుతూ ఆ చెట్ల వైపు చూపించింది. ఓ పక్కనే ఉన్న పెద్ద గోరింటాకు చెట్టు అడవి గాలి సున్నితంగా ఊపుతుండగా కనిపించింది. చిన్న చిన్న పక్షులు అందులో కూస్తున్నాయి. అమ్మమ్మ అన్ని చేతులకు గోరింటాకు రాసింది. గంటల తర్వాత రంగు ఎర్రగా మారింది. అందమైన పువ్వులు, పావురాలు ఉన్నాయి. అన్వి, ఇది మాయలా ఉంది అమ్మమ్మ. అమ్మమ్మ ముద్దుగా నెత్తిపై ముద్దు పెట్టింది. మాయే తల్లి, కానీ అది చెట్టులో లేదు, నీ మంచితనంలో ఉంది అని అంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, అందం మన చేతుల్లో కాదు, మన మనస్సులో ఉంటుంది. గోరింటాకు పెట్టుకోకపోయినా దయ, ప్రేమ, సహాయం ఇవి మనం పెట్టుకునే నిజమైన రంగులు. వావ్ పిల్లలు, ఈ గోరింటాకు స్టోరీ ఎంత బాగుంది కదా.